అన్న హాయ్ అన్న. హాయ్. రీసెంట్ గా ప్రవీణ్ ఎవరైతే పాస్టర్ గారు ఉన్నారో ఆయనకి సంబంధించి సుమారుగా 300 కెమెరాలు అయితే చెక్ చేసింది ఏపీ. ఆ, 400 కెమెరాలు పోలీసులు అయితే ఒక క్లారిటీ తీశారు. ఆయన కేవలం మద్యం తాగడం వల్ల ఆయన చనిపోయినట్టు కూడా మనకు క్లారిటీగా అయితే తెలుస్తుంది. కానీ దీని గతంలో చాలా మంది ఒక సూసైడ్ అని చాలా మంది వెళ్ళి చంపారని కూడా చాలా మంది మాట్లాడారు. వాళ్ళ కోసం ఏమంటారు మీరు? ఇదేమైందంటే దీన్ని ఒక మర్డర్ కింద ప్లాన్ చేసి మొత్తం ఏదైతే ఉందో ఇప్పుడు రాజకీయ లబ్ధి పొంది దీన్ని రాజకీయాల్లోకి అంటే కూటమి ప్రభుత్వం మీద దీన్ని ఈ హత్య కింద దీన్ని మార్చి ఆయన ప్రమాదం చేత రోడ్డు మీద చనిపోయారు. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరిగింది, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. అయితే ఆయన ఏదో చెక్కలతో కొట్టారు, కర్రలతో కొట్టారు, ఏదో బ్లడ్ ఉంది లేకపోతే అది అని చెప్పి కొంతమంది మాట్లాడి చంద్రబాబు చేశారు, లేకపోతే కూటమి ప్రభుత్వం చేసింది, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చేశారు, హత్య చేశారు అని చెప్పి రకరకాలుగా చేశారు. అయితే ఏంటంటే ఫైనల్గా ఇన్వెస్టిగేషన్ ఏదైతే జరిగింది, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. 400 సీసీ కెమెరాలు ఈరోజు మొత్తం అంతా కూడా ఆయన ఎక్కడి నుంచి బయలుదేరాడో, ఎక్కడి నుంచి ఆయన కొంతమూరు రోడ్లో ఆయనకి ఏ విధంగా అయితే ప్రమాదం జరిగిందో, యాక్సిడెంట్ ఆయన ఎలా పడిపోయారో మొత్తం అంతా కూడా ఆధారాలు సహా మొత్తం అంతా కూడా ఈరోజు మీడియాకి ఇచ్చారు. అందరూ ప్రజలందరూ దాన్ని అందరూ గమనించారు. అయితే ఈ మధ్యలో ఏంటంటే దీన్ని రాజకీయం చేసేసి శవరాజకీయం కింద ఏంటంటే దీన్ని ఒక క్రియేట్ చేసి లబ్ధి పొందామని చాలా మంది ప్రయత్నం చేశారు. దాంట్లో మావాడు దీనికోసం కూడా పవన్ కళ్యాణ్ గారిని లాగారు ముఖ్యంగా. ఎందు గురించి అంటే ఆయన సనాతని అన్నారు, ప్రతి మతాన్ని ఒకసారి చూడొచ్చు అన్నారు. కానీ ఈ ప్రవీణ్ గారిది ఎంత ఇష్యూ అయినా సరే పవన్ కళ్యాణ్ గారు అసలు ఎందుకు స్పందించలేదని కూడా చాలా మంది క్వశ్చన్ అయితే వేశారు. దీనికోసం ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సిన అవసరం లేదండి. ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సింది. ఎందుకంటే ఆయన ఏదో డ్రింక్ చేశారు, ఆయన చనిపోయారు. ఆయన నిజంగా ఏదన్నా ఎవరైనా అన్యాయంగా మర్డర్ చేసి లేకపోతే ఏదన్నా జరిగిందనుకో కళ్యాణ్ గారు తప్పకుండా స్పందిస్తారు. ఎందుకంటే ఇది అన్యాయం జరిగిందని చెప్పేసి ముందే మాట్లాడతారు ఆయన. ఎందుకంటే ఆయన ఎదురు అది ఏం జరిగిందో ఏంటనే తెలియకుండా ముందే ఇలా రాజకీయాలు చేసేసి పవన్ కళ్యాణ్ స్పందించాలంటే ఎలా స్పందిస్తారు? దేశంలో ఎంతోమంది చనిపోతూ ఉంటారు, వాళ్ళందరి గురించి మాట్లాడుతూ ఉంటారంటే వాళ్ళకి ఏం పనిపాట ఏం లేదా ఏంటి? చెప్పండి ఒకసారి మీరే. బోలంత పనులు ఉంటాయి, బోలంత. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, పొలిటికల్గా ఉన్నాడు, అన్నీ చూసుకోవాలి. ఈయన నిజంగా అంతలాగా మర్డర్ చేసి హత్య చేశారనుకో, తప్పు ఎవరు చేసినా తప్పే, శిక్ష అనేది కంపల్సరీగా దానికి అమలు చేస్తారు. దాని గురించి ఆయన స్పందించలేదని మేము అనుకుంటున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన ఇప్పుడు ఈ ప్రవీణ్ పాస్టర్ గారి విషయంలోనే చాలా మంది మాట్లాడారు. సనాతని అని ముస్లిమ్స్ కి హిందూస్ కి అది బీజేపీతో కలవచ్చు అని సో ఇష్యూస్ అయితే వచ్చినాయి. దీనికోసం ఏమంటారు? ఎలాగెలగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బీజేపీతో కలవడం కోసమే సనాతని అని ఒక పేరు ఎత్తారు. ఈ సనాతని అన్నదే కేవలం బీజేపీతో ఆయన విలీనం అవ్వడానికి జనసేన అంటున్నారు. అది నిజమేనా? కాదు. ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైనా వదులుకుంటాడు, రాష్ట్ర శ్రేయస్ కోసం ఏదైనా త్యాగం చేస్తాడు. ఆయన రాష్ట్రం బాగుండాలంటే ఎవరితోటైనా కలుస్తాడు. ఆయన లబ్ధి కోసం కాదు. ఆయన మీద కేసులు ఉన్నాయని చెప్పేసి బీజేపీకి సపోర్ట్ చేశాడా, లేకపోతే ఆయనకైనా పదవులు కావాలని చెప్పేసి ఏమైనా బీజేపీ సపోర్ట్ చేశాడా? ఎందుకు చేశాడు? రాష్ట్ర బాగు కోసం. ఏ పదవి లేకుండా, ఏ ఎమ్మెల్యే లేకుండా, ఏ ఎంపీ లేకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతూ ఉంటే ఆ రోజు ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు వాళ్ళ కృషి, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ లేకపోయినా సరే వైజాగ్ నుంచి డైరెక్ట్ ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారికి లేఖ అనేది ఇచ్చేసి ఆంధ్ర ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి, విశాఖ ఆంధ్ర హక్కు అని చెప్పేసి ఆ రోజు ఆయన ధైర్యంగా మాట్లాడారు. ఆయన ఏ రోజు కూడా ఏ పని చేసినా ఎవరితో కలిసి వెళ్ళినా ఓన్లీ అది కేవలం అది రాష్ట్ర ప్రయోజనాల కోసం, తన వ్యక్తిగత లబ్ధి కోసం వెళ్ళవలసిన అవసరం లేదు. ఆయనకి అటువంటి అవసరం లేదు. ఆయన చూడవలసిన పేరు కాదు, ఆయన పొందవలసిన పదవులు. ఆయన ఆల్రెడీ చాలా పదవులు అవసరం లేదు. ఆయనకున్న పేరు ముందు పదవులన్నీ కూడా నథింగ్ అన్న. మరో విషయం అన్న, ఇప్పుడు ఈ ప్రవీణ్ పాస్టర్ గారి విషయానికి వస్తే కేఏ పాల్ గారు అవ్వచ్చు, చాలా మంది దీని మీద పెద్ద వాళ్ళు అయితే స్పందించారు. ఇది ఒక శివరాజకీయం అని కూడా మాట్లాడారు. అది నిజమేనా? కేఏ పాల్ గారు అనేది ఆయన మాటలు మనం పట్టించుకోవద్దండి. ఆయన ఎవరు పట్టించుకోరు. నిజంగా ఆయన ఒకప్పుడు గొప్ప, ఆయన చాలా గొప్ప స్థాయి అయింది. ఆయన మాట్లాడే విధానం, ఆయన చేసే చేష్టలు బట్టి ఆటోమేటిక్గా ఆయన స్థాయి అందరికీ తెలుసు. చాలామంది ఏంటంటే దీన్ని ఒక రాజకీయ కోణంలో చూసి దీన్ని అలా మార్చేసి ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద దోసేసి పవన్ కళ్యాణ్ గారి మీద ఇది హత్య కింద అని చెప్పేసి రకరకాల. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సనాతన ధర్మం చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఆ విధంగా ఏంటంటే దీన్ని పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒక మచ్చ, ఒక జల్లాలు, ఏదో బురద జల్లాలు అన్నట్టుగా దాన్ని అలా చేశారు. కాకపోతే ఏంటంటే అవేవి కూడా జరగవు ఇప్పటికీ కూడా. అన్న ఆ విషయంలోనే ఇలా ఇంకా చూసుకోండి, కిరణ్ ఎవరైతే చేబ్రోల్ కిరణ్, ఈ కిరణ్ మీద కూడా రీసెంట్ గా అరెస్ట్ అయితే చేశారు. దీని వెనకాల కూడా ఇప్పుడే మొదలైందని కూడా శ్యామల గారు, వైఎస్ఆర్సీపీ శ్యామల ఎవరైతే ఉన్నారో ఆమె కూడా చెప్పింది. ఇప్పటి నుంచో మొదలైంది, ఇంకా ముందుంది ముసలి పండుగ అన్నట్టు కూడా ఆమె మాట్లాడింది. అసలు ఏంటి ఈ చేబ్రోల్ కిరణ్ అసలు అరెస్ట్ కారణం నిజంగా టీడీపీ కావాలని చేసిందా, అలాగే వైసీపీ వాళ్ళు చేపించారు?
ఏ కార్యకర్త అయినా సరే, ఏ నాయకుడైనా సరే, అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. మనం మాట్లాడే విధానం ఏంటంటే ఎప్పుడైనా సరే రాజకీయ పరంగా ఏదైనా సరే పాలసీలు ప్రధాన విధానంగా మాట్లాడాలి. ఏదో వ్యక్తిగతంగా ఇంట్లో ఆడవాళ్ళ గురించి లేకపోతే వాళ్ళ పిల్లల గురించి వ్యక్తిగత దాడులు, వ్యక్తిగత దూషణలు అనేది కరెక్ట్ కాదు. ఏ రాజకీయ నాయకుడికైనా, ఏ కార్యకర్తకైనా సరే. అలానే ఇప్పుడు అంతా చూస్తా ఉన్నాం. పోసాని కృష్ణమురళి కానీ వాడు ఎవడో ఇంకొకటి ఉంటాడు, ఆయన పేరేదో ఉంది, టీడీపీ వైఎస్ఆర్సీపీలో ఉంటాడు. పవన్ కళ్యాణ్ పిల్లల్ని భార్యని చాలా ఘోరంగా విమర్శించాడు. అతని పేరేదో ఉంది. అతను కానీ వీళ్ళంతా కూడా చూస్తూ ఉన్నాం మనం. తప్పు ఎవరైనా సరే మాట్లాడినప్పుడు దాన్ని అదే వైసీపీ గవర్నమెంట్ అయితే కనుక వాళ్ళు తిడితే పదవులు ఇచ్చేవాళ్ళు వాళ్ళకి. ఎంత తిడితే అంత, ఎవరు వ్యక్తిగతంగా దూషిస్తున్నా దాడులు చేసినా వాళ్ళని. కానీ టీడీపీ గవర్నమెంట్ ఏంటంటే దీన్ని మెచ్చుకోదగ్గ విషయమే. కాకపోతే ఏంటంటే టీడీపీలో కూడా చాలామంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు. వాళ్ళని కూడా కొంచెం కంట్రోల్ చేయాలని, కంట్రోల్ చేస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.